ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాసాంతరం అనగా ఈ నెల 30వ తేదీ, దీన్ని మనం మాసాంతర కూడి కనుక అందామా, అందిన ఆహారమే అందామా? వదిలేండి, మనకు అందిన ఆహారమే బాగుంది. ఈ అందిన ఆహారంలో ఈ 30వ తేదీ 11వ నెల 24వ వచనంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినంతో 11 నెలలు సంపూర్ణంగా పూర్తయినాయి. ఇంకా ఒక్క నెల మాత్రమే ఉంది 24వ సంవత్సరంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనం చేయండి. దినములు బహు చెడ్డవి. భయంకరంగా దేశాల పరిస్థితి, పాలకుల పరిస్థితి, లోకాల పరిస్థితి మారిపోతుంది. కక్షలు, కార్పణ్యాలు, యుద్ధాలు, అసూయలు, ద్వేషాలు, హింసలు, దోపిడీలు, దొంగతనాలు విస్తరించిపోతా ఉన్నాయి. మానవుడికి స్వార్థం పెరిగిపోతుంది. ప్రియులారా, నేను, నాది, ఇది తప్ప మరి వేరే ఒక ఆలోచన మానవుడికి లేదు. సాతాను ఆ విధంగా మానవుని ప్రవర్తింపజేస్తోంది. ఎందుకనగా వాడి కాలం దగ్గర పడింది. వాడు ఊరన్నట్టు వాడికి పోయే కాలం దగ్గర పడింది. పోయే కాలం దగ్గర పడిందిరా నీకు, అందుకే ఇలాంటి విపరీతమైన పనులు చేస్తున్నావు అని అంటారు మన పెద్దలు. ఇప్పుడు మనకు సాతాను గాడికి కూడా పోయే కాలం దగ్గర పడింది. అందుకే వాడు విపరీతంగా చెలరైపోతున్నాడు తోకతో. ఆ తలని ఎప్పుడో దేవుడు చెత్త కొట్టేశాడు, మరణాన్ని జయించేశాడు. ఆ తోకతో ఊపులు ఊపుతా ఉన్నాడు. అయితే మానవులు బలైపోతా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, యేసు క్రీస్తు యొక్క బిడ్డలు, దేవుని నమ్మిన విశ్వాసులు, సంఘము బహు జాగ్రత్తగా ఉండాలి. నేను యూట్యూబ్లో ఒకటి చూశాను. 30 లక్షలు ఇస్తే ఒక ఆమె యేసయ్యని చూపిస్తుందంట. ఒక అమ్మ అంట. అమ్మ ఏ అమ్మో నాకు తెలియదు. ఆ అమ్మ వెలిసింది. 30 లక్షలు ఇస్తే యేసయ్యని చూపిస్తుందంట. ఏటండి ఈ విపరీత దూరంలో? అంటే ఉంటాయండి. దేవుని గ్రంథంలో లేఖనాలు నెరవేరాలి కదా. లేఖనాల్లో ఏమైతే చెప్పుందో అది జరగాలి కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ అనుదిన ఆహారంలో క్రీస్తు జనన విధానం ఇట్లనగా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మత్తయి గారు క్రీస్తు జనన విధానం ఇట్లనగాని ప్రారంభించి చాలా వివరంగా యేసుక్రీస్తు పుట్టు గురించి తెలియజేశాడు. ఈ క్రీస్తు జనన విధానం గురించి మనము అనుదినము 25వ తేదీ నుండి ఈ నెల ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఇంకా 25 డేస్. కాబట్టి ఆ క్రీస్తు జనన విధానం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఒకటి, బాలుడైన క్రీస్తు. 2, తల్లి అయిన మరియా. 3, యేసేపు. 4, గొల్లలు. 5, జ్ఞానులు. 6, నక్షత్రం. 7, పశువుల తొట్టి. 8, పశువుల ఆ యొక్క బెత్లెహేము. 9, హేరోదు. ముఖ్య భూమిక దీంట్లో బాలుడైన క్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, లేకపోతే గబ్రియేలు దూతను. సరే ప్రియులారా, వీటన్నిటి గురించి మనము కొంతవరకైనా అవగాహన చేసుకుంటే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే విషయాన్ని
మనం తెలుసుకోవచ్చు. మంచిది. మీరు ఇక్కడ గమనం చేసినప్పుడు బాలుడైన క్రీస్తు గురించి లేఖనాలలో బిలాము ఏం చెప్పాడు, మోషే గారు ఏం చెప్పారు, ఆదికాండం 3వ అధ్యాయంలో. అలాగే దావీదు గారు ఏం చెప్పారు, యెషయా గారు ఏం చెప్పారు. ఈ విధంగా మనం ఒక్కొక్కరు చెప్పిన ఆ ప్రవచనాలను కొంచెం వివరంగా, అంటే అంత వివరంగా కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించినంత వరకు మనము సమయానుకూలంగా ధ్యానం చేసుకుంటా ఉన్నాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వారిని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. చూడండి, యెషయా ముద్దు. కాబట్టి నిండదను యెషయా ముద్దు అనగా ఎవరు, ఈ చిగురు ఎవరు, అసలు యెషయా ఎవరు, ఈ వంశం ఏమిటి, కమాష ఏమిటి, కథ ఏంటి, ఈ మొత్తం మనం కొంతవరకు తెలుసుకోగలిగాం. కాబట్టి ప్రియులరా, ఇంకా సంపూర్ణంగా యెషయా ప్రవక్త గారు, ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త యేసుక్రీస్తు, ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడేను, ఆయన కొన్ని పేర్లు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇంకా కొన్ని పేర్లు వివరంగా చెప్పాడు. అది ఒక్కొక్క దినం ఒక్కొక్క నామాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్నాడు. దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎంత వివరంగా! గురిడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నడుచు వారందరినీ బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ప్రియులారా, గురిడ్డి వారి కన్నులు ఎవరు తెరిచారు? బంధింపబడి వారిని చెరసాల నుండి వెలుపలికి ఎవరు తెచ్చారు? ఈ దేని చేత బంధింపబడిన వారు? పాపము చేత, దోషము చేత, వ్యాధుల చేత, శోధనల చేత, కష్టాల చేత, కన్నిటి చేత ఎవరి కార్యాలు చేశారు? చీకట్లో నడిచే వారికి బందీ గృహంలో, అనగా సాతాను బందీ గృహంలో కట్టివేయబడిన వారిని వెలుపలికి ఎవరు తీసుకొచ్చారు? ప్రజల కొరకు నిబంధనగా, అన్ని జనులకు వెలుగుగా ఎవరు? హూ ఈజ్ ద లైట్, ఐ ఆమ్ ద లైట్ అని చెప్పిన ఒక ఘనత కలిగిన నా ప్రియుడైన యేసయ్య మాత్రమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ కూడా ప్రవచిస్తూ ఉన్నాడు యెషయా గారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ప్రభువు, ఆ మహిమాన్వితుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవదేవుని కృపా బాహుల్యము చొప్పున మనము ఎల్లవేళలా ఆయన యందు భయము భక్తి కలిగి ఆ దేవదేవుని ఆరాధింతుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనకు దయచేయునుగాక. మన కనులన్నీ గురిడి కనులైపోయి ఉన్నాయి. ఈ లోక సంబంధమైన, అంధకార సంబంధమైన పొర మన కన్ను కమ్మి ఉంది. దేవుని యొక్క ప్రసన్నతను చూడలేకపోతూ ఉన్నాం. దేవుని ముఖదర్శనం చేయలేకపోతూ ఉన్నాం.
క్రీస్తుపై శిలువపై వ్రేలాడే ఆ యేసయ్య నీకు దర్శనం ఇవ్వడం లేదు. బాలుడైన యేసయ్య నీకు దర్శనం ఇవ్వడం లేదు. ఇదిగో నీ కోసము చేయి చాపి నిన్ను ఆహ్వానించే ఆ దేవదేవుడు నీ కళ్ళకు కనబడడం లేదు. ఈ లోక సంబంధమైన దేవత నీ కళ్ళకు ఏం కట్టేసింది? నీ కళ్ళు లోక సంబంధమైనవి కనబడతాయి, కానీ పర సంబంధమైనవి నీకు కనబడడం లేదు. నీ మనోనేత్రాలను ఒక్కసారి తెరువు. ఆ దేవదేవుడు నీ వైపు చూసి ఆయన నిన్ను ఏ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడో, ఏ విధంగా నిన్ను పిలుస్తున్నాడో, ఏ విధంగా నీతో మాట్లాడని ఆశపడుతున్నాడో, ఆయన ఎప్పుడు నీతో ఏ విధంగా వస్తూ ఉన్నాడో, ఏ విధంగా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడో, ఏ విధంగా నిన్ను కాచి కాపాడుతూ ఉన్నాడో ఒకసారి గమనం చేస్తే నీకు తెలుస్తోంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినంలో, ఈ మాసాంతర దినములో, ఈ 30 దినాలు లేక ఈ 11 నెలలు నన్ను కాచి కాపాడిన దేవా, మరి యొక్క నూతన నెలలో, ఈ ఆఖరి నెలలో నన్ను ప్రవేశపెడుతూ ఉన్నావు. నీవు చేసిన ఈ మేళ్ళన్నిటికీ నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములని ఆ దేవదేవుని మనం స్తుతించి ఆరాధించి ప్రార్థింతముగాక. అలాంటి కృప నా దేవదేవుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రాలు తండ్రి. వాక్యం ఇట్టిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.